ప్రైజ్ గాడ్. గుడ్ మార్నింగ్. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే, ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే మనం చాలాసార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ అన్ని ప్రయత్నాల్లో మనం విఫలమైపోతూ ఉన్నాం. కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే కనుక మనము మన జీవితంలో ఓర్పు లేకపోవడమే దానికి కారణమని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మనం చేసే ప్రయత్నంలో మొట్టమొదటిసారి మన విజయాన్ని సాధించాలని ఓ తపన పడుతూ ఉంటాం. మనం ఏదైనా అడిగితే అది వెంటనే మనకు దొరికేయాలి, అవి వెంటనే మనం పొందుకోవాలి. అట్లా మనం ఎప్పుడు కూడా మరి అది మనకు దొరకకపోతే కనుక మనం చాలా వరి అయిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. కానీ ఈ రోజున మన జీవితంలో కావాల్సింది కనుక మనము దాన్ని కనుక మనం హృదయంలో చేర్చుకుంటే ఖచ్చితంగా మనం అడిగినవన్నీ కూడా మనం పొందుకుంటాం. బైబిల్ ఇలా చెప్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూసినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి ఈ యొక్క గొప్ప కార్యాలు జరగాలంటే కనుక మనకు ఓర్పు ఉండాలి. ఓర్పు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. కనుక అటువంటి ఓర్పును ఈరోజు మనం పొందుకోవాలని అంటే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క మరి చిత్తం కొరకై మనం వెతకవలసిన వారం అంటూ ఉన్నాం. అలాగే ఓర్పు నీ జీవితంలో నీకు నిరీక్షణ కలుగజేస్తుంది. నీ ఓర్పు ద్వారా నీవు ఖచ్చితంగా ఆ నిరీక్షణ ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతావు. కనుక ప్రియ యవన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, చాలామంది రోజున మరి వారు అనుకున్నటువంటివి సాధించట్లేదని చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే రోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు ఓర్పును, నిరీక్షణను కలిగి ఉన్నట్లయితే కనుక ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతావు. అడుగు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను మా జీవితంలో ప్రభువా, మేము ఈ లోకంలో ప్రభువా గొప్ప వారం కావాలని ఆయన గొప్ప ఉద్దేశాలతో మేము ప్రయత్నం చేయించు ఉన్నాం. కానీ ప్రభువా మాలో ఓర్పు లేక, నిరీక్షణ లేక ప్రభువా దాన్ని కోల్పోతూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రభువా ఓర్పుతో, నిరీక్షణతో ప్రభువా అన్నీ సాధించుకుని కృప దయచేయండి అయ్యా. ఈరోజు నాయన ఇదిగో తండ్రి, నాయన పుట్టినరోజులు జరిగించుకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీర్ఘాయువునిచ్చి బలపరచండి. అలాగే పెళ్లి రోజులు జరిగించిన బిడ్డలను దీవించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఇంకా అనేక ప్రభా సంవత్సరములు దీర్ఘాయువుతో బిడ్డలు సుఖ సంతోషాలతో జీవించే కృప దయచేయమని, తలలో ఉంచిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.